రాష్ట్ర వ్యాప్తంగా కుండపోత వర్షాలు నమోదవుతున్నాయి. ప్రధానంగా అటు కామారెడ్డి జిల్లాలో ఎక్కడికక్కడ వరదలతోనే అక్కడ జనజీవనం అస్తవ్యస్తమవుతుంది. ఎన్ని రోజుల వరకు ఈ వెదర్ ఇలానే కంటిన్యూ అయ్యే అవకాశం ఉంది? కామారెడ్డి జిల్లాలో ఇంకా వర్షం నమోదయ్యే అవకాశం ఉందా? దీని గురించి మనతో మాట్లాడడానికి ఐఎండీ ఆఫీసర్ శ్రీనివాస్ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. సార్, మొత్తం కూడా క్లౌడ్ బరస్ట్ అనొచ్చా? దాన్ని ఏమనాలి సార్? ఆకస్మిక వరదలు అనాలా? ఏమనాలి? మనకి 26 తారీఖు వాయువ్య బంగాళాఖాతంలో ఒక అల్పపీడనం ఏర్పడింది. అది నిన్నటికి మరింత బలపడి తీవ్ర అల్పపీడనంగా మారింది. మారిన తర్వాత అదే ప్రాంతంలో ఇంచుమించు 24 గంటలు పైగా అదే ప్రాంతంలో కొనసాగింది. దీనికి సంబంధించిన దానికి అసోసియేటెడ్‌గా ఉన్న ఉపరితల చక్రవాత ఆవర్తనం అంటాం. ఆ ఆవర్తనము మనకి 7-8 కిలోమీటర్స్ సర్ఫేస్ ఆఫ్ సీ నుంచి 7-8 కిలోమీటర్స్ వరకు దాని ఎఫెక్ట్ ఉంది. అదేమో మనకి సౌత్ వెస్ట్‌గా వాలి ఉండటం వల్ల మనకి తెలంగాణ, ముఖ్యంగా సెంట్రల్ తెలంగాణ ప్రాంతంలో నిన్న కాన్ఫ్లుయెన్స్ ఆఫ్ మాయిశ్చర్ అంట. మనకి అంటే ఈ తేమగాలుల యొక్క సంగమం. మనకి అరేబియన్ సముద్రం నుంచి ఆల్రెడీ బంగాళాఖాతంలో అల్పపీడనం ఉంది కాబట్టి ఆ ప్రాంతానికి వేగంగా తేమగాలులు వస్తూ ఉంటాయి. అలాగే మనకి అల్పపీడనం వల్ల ఆ ప్రాంతంలో యాంటీ క్లాక్ వైజ్‌గా విండ్స్ తిరిగి మళ్ళీ మాయిశ్చర్ అనేది ల్యాండ్ మాస్ మీదకి రీడైరెక్ట్ అవుతుంది. ఈ 2 కూడా ఇంచుమించుగా మనకి సెంట్రల్ తెలంగాణ ప్రాంతంలో కేంద్రీకృతం అయ్యి ఉండటం వల్ల కంటిన్యూస్ క్లౌడ్ మాస్ అక్కడ అలా నిలిచిపోయి వర్షం కురిసి కామారెడ్డి జిల్లాలో అయితే ఒక 48 గంటల్లో 65 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. నైబరింగ్‌గా ఉన్నటువంటి సిద్దిపేట, మన ఇది నిజామాబాదు, సంగారెడ్డి ఈ ప్రాంతంలో కూడా చాలా చోట్ల మనకి 20-30 సెంటీమీటర్ల వరకు అత్యంత భారీ వర్షాలు రికార్డ్ అయ్యాయండి. దీన్ని అయితే మనం క్లౌడ్ బర్స్ట్‌గా పేర్కొనట్లేదు. క్లౌడ్ బర్స్ట్ అనేది ముఖ్యంగా పర్వత ప్రాంతాల్లో వేడిమి వల్ల వస్తుందన్నమాట. అవి ఏంటంటే క్యుములో నింబస్ మేఘాల వల్ల వస్తుంది. ఆ ప్రాంతంలో ఏంటంటే సడెన్‌గా ఈ వేడి గాలులనేది కిందకి నుంచి ఈ కొండ వాలు గుండా పైకి పోయి, ఆ కొండ ప్రాంతంలోనే ఒక పెద్ద క్యుములో నింబస్ మేఘం ఒక గంట, 2 గంటల్లో ఏర్పడటము. ఏర్పడిన వెంటనే మరొక గంట, 2 గంటల్లో అందులోని వర్షపాతం అంతా సడెన్‌గా కుమ్మరించినట్టు పడిపోతుంది. పడిపోవటం వల్ల మనకి ఒక గంటలో మోర్ దాన్ 10-15 సెంటీమీటర్స్ ఆ ప్రాంతంలో పడిపోతుంది. దాన్ని మనం క్లౌడ్ బర్స్ట్ అంటాము. నిన్న మనకి క్యుములో నింబస్ మేఘాల తాకిడి, మనం క్యుములో నింబస్ మేఘాలను రాడార్‌లో స్పష్టంగా చూడగలుగుతాం. ఈ క్లౌడ్ బర్స్ట్ సమయంలో ఏర్పడే క్యుములో నింబస్ మేఘాలు బేస్ నుంచి టాప్ వరకు హైట్ చూసుకున్నట్టయితే 15-18 కిలోమీటర్ల హైట్ కూడా ఉంటాయి. నిన్న మనకి కామారెడ్డి ప్రాంతంలో ఏర్పడిన క్యుములో నింబస్ మేఘాలు ఏర్పడాయి. కానీ వాటి హైట్ చూసుకున్నట్టయితే మనకి 2-4 కిలోమీటర్ల మించి హైట్ లేవు. సో ఇవి మాన్సూను సమయంలో కూడా కొద్దిపాటి క్యుములో నింబస్ మేఘాలు ఏర్పడతాయి. దీనికి తోడు లో లెవెల్ స్ట్రాటస్ క్లౌడ్స్ ఎక్కువుంటాయి. అంటే మనకి ఈ బ్యాడ్ వెదర్ సమయంలో, మాన్సూన్ సమయంలో చాలా కింద ఎత్తులో రాడార్‌కి కూడా కనిపించవు. మనకి శాటిలైట్‌లోనే చూడగలుగుతాం. సో, అటువంటి మేఘాలు కంటిన్యూస్‌గా అక్కడ ఏర్పడిపోవడం వల్ల మనం అటువంటి రెయిన్‌ఫాల్ నిన్న ఆ ప్రాంతంలో చూడటం జరిగింది. గతంలో ఎన్నలేని విధంగా 48 గంటల 65 సెంటీమీటర్ల మేర వర్షపాతం నమోదైంది. దీన్ని వాతావరణ శాఖ ముందుగానే అంచనాకు వేసిందా? ఏంటి? ఆకస్మిక వరదలుగా అనొచ్చా? మనం మొన్న ఆ ప్రాంతంలో ఏర్పడిన అల్పపీడనం యొక్క ప్రభావం తెలంగాణ మీద ఉంటుందని కొన్ని జిల్లాలకు మనం యెల్లో అలర్ట్ పెట్టడం జరిగింది. అయితే నిన్న ఉదయానికి మనం ఈ కాన్ఫ్లుయెన్స్ జరుగుతోంది అన్నది మనకి కొంతవరకు సూచన లభించడం వల్ల నిన్న ఉదయం నుంచి మనం కామారెడ్డి, బ నైబరింగ్ మెదక్ ఈ జిల్లాలకి మనం రెడ్ అలర్ట్ నిన్న మార్నింగ్ నుంచి పెట్టడం జరిగిందండి. సో, దీన్ని నిన్న మార్నింగ్ నుంచి కూడా మనం సంబంధిత అధికారులకి, డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీకి, అలాగే ఎన్డీఎంఏ వారికి నిన్న మార్నింగే ముందు డే అంతట్లో మళ్ళీ రెడ్ అలర్ట్ ప్రకటించడం జరిగింది. అక్కడి నుంచి మనం కంటిన్యూస్‌గా నౌకాస్ట్ అని ఎవ్రీ 3 అవర్స్‌కి బులెటిన్స్ రిలీజ్ చేస్తాము. అందులో అవర్లీ బులెటిన్స్ కూడా నిన్న అవర్లీ బులెటిన్స్ పర్టిక్యులర్‌గా కామారెడ్డిలో 2, 3 ప్రాంతాల్లో ఏ ప్రాంతంలో పడుతుందో అవి కూడా పిన్ పాయింటెడ్‌గా మనం ఎన్డీఎంఏ వారికి పంపించడం నిన్న జరిగింది. ప్రస్తుతం అల్పపీడనం ఎక్కడ కొనసాగుతుంది? తీరం దాటిందా? ప్రస్తుతం ఎక్కడుంది దాని స్టేటస్? ఈరోజు ఉదయానికి అల్పపీడనం తీరాన్ని దాటిందండి. దక్షిణ ఛత్తీస్‌గఢ్ ప్రాంతంలో తీరాన్ని దాటింది. తీరాన్ని దాటిన తర్వాత జనరల్‌గా సిస్టమ్స్ అన్నీ బలహీనపడతాయి. మార్నింగ్ 5:30కి తీరాన్ని దాటింది. మళ్ళీ 8:30 డేటాను చూసినప్పుడు అది ఆల్రెడీ 1 స్టేజ్ బిలో వెళ్ళిపోయి మనకి తీవ్ర అల్పపీడనం నుంచి అల్పపీడనంగా మారింది. ఇది ఇలాగే వాయువ్య దిశలో ప్రయాణించి రేపటికి మధ్యప్రదేశ్‌లోకి ఎంటర్ అవుతుంది. సో, రేపటికి మరింత వీకెన్ అయిపోతుంది కూడా. సో, మనకి రేపటికి చాలా వరకు ఎఫెక్ట్ తగ్గిపోతుంది. సో, రేపు మనం ఓన్లీ కొన్ని జిల్లాలకి మటుకే యెల్లో అలర్ట్, ఒక 5, 6 జిల్లాలకి యెల్లో అలర్ట్ పెట్టడం జరిగింది. మిగిలిన జిల్లాలన్నిటిలో కూడా మేఘావృతంగా ఉండి లైట్ టు మోడరేట్ రెయినే రేపు కంటిన్యూ అయ్యే అవకాశం ఉంది. ఇంకా ప్రస్తుతం కామారెడ్డిలో పరిస్థితి ఏ విధంగా ఉంది? ఇంకా రెయిన్స్ కొనసాగుతున్నాయి. ఏ విధంగా ఉంది సార్?
కామారెడ్డిలో మనం మార్నింగ్ నుంచి ఇది కరెంట్ రాడార్ పిక్చరు. మనం కామారెడ్డిలో మార్నింగ్ నుంచి కూడా రెయిన్ కంటిన్యూస్‌గా పడుతుంది. కామారెడ్డి అలాగే నైబరింగ్ నిజామాబాదు, మెదక్ ఈ ప్రాంతంలో రెయిన్ కంటిన్యూస్‌గా పడుతుంది. ఈ రెయిను మనకు ఆల్రెడీ ఇప్పటివరకు ఉన్న సమాచారం ప్రకారం ఆల్రెడీ కామారెడ్డి జిల్లాలో మరొక 17 సెంటీమీటర్లు, అలాగే నిజామాబాద్‌లో మరొక 13-14 సెంటీమీటర్లు రెయిన్ రికార్డ్ అయింది. ఇది మరికొంతకాలం సాయంత్రం వరకు కూడా కంటిన్యూ అయ్యే అవకాశం అయితే ఉంది. ఇటు జిహెచ్ఎంసీ పరిధిలో ఏ విధంగా ఉండే అవకాశం ఉంది? ఇక్కడ ఎంత నమోదైంది? జిహెచ్ఎంసీ పరిధిలో మనకి ఈరోజు యెల్లో అలర్ట్ పెట్టడం జరిగింది. సో, మనకి మెయిన్‌గా సిస్టమ్ క్రాస్ అయిపోయి వీకెండ్ అయింది కాబట్టి పెద్దగా భారీ వర్షం అయితే సూచన లేదు. అయితే క్లౌడీగా ఉండి లైట్ టు మోడరేట్ రెయిన్, డ్రిజిల్ చాలా ప్రాంతంలో కంటిన్యూ అయ్యే అవకాశం ఉంది. అయితే సాయంత్రం సమయంలో ఈరోజు సిటీలో ఉన్న కొన్ని ప్రాంతాల్లో కొంచెం ఇంటెన్స్ స్పెల్స్ ఒక 15-20 మినిట్స్ ఇంటెన్స్ స్పెల్స్ కొన్ని ప్రాంతాల్లో పడే అవకాశం అయితే ఉంది. ఇప్పుడు జిల్లా యంత్రాంగాన్ని కావచ్చు, ఇటు జిహెచ్ఎంసీ యంత్రాంగాన్ని ఎలాంటి అలర్ట్స్ జారీ చేశారు? మనకి జిహెచ్ఎంసీకి ఆల్రెడీ మనం మార్నింగ్ బులెటిన్ వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయిన తర్వాత నౌకాస్ట్ బులెటిన్ అనేది కంటిన్యూస్‌గా 24/7 ఎవ్రీ 3 అవర్స్‌కి అది రాడార్ బేస్డ్. రాడార్‌లో ఉన్న క్లౌడ్ మాస్ ప్రకారం రాగల 3 గంటల్లో ఏ ప్రాంతంలో క్లౌడ్ వచ్చింది, అది ఎటు మూవ్ అవుతుంది, దాని ఇంటెన్సిటీ ఎంత, దానివల్ల ఏ ప్రాంతంలో భారీ వర్షం, ఏ ప్రాంతంలో లైట్ టు మోడరేట్ వర్షం అనేది మనం రెగ్యులర్‌గా జిహెచ్ఎంసీ వారికి అలాగే ప్రజా ప్రయోజనార్థం మనం అన్ని సోషల్ మీడియాలో కూడా ఆ బులెటిన్‌లు పెట్టడం జరుగుతుంది. ఇంకా ఈసారి ఈ రోజు కూడా రెడ్ అలర్ట్ కొనసాగుతుంది. ఈ రోజు మళ్ళీ ఏమైనా వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందా? ఈరోజు ఆల్రెడీ మార్నింగ్ 8:30 నుంచి మనకి ఈ ప్రాంతంలో క్లౌడ్ కొనసాగుతుంది. ఆల్రెడీ కామారెడ్డిలో మనకి 17 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. నిజామాబాద్‌లో 13 సెంటీమీటర్లు నమోదైంది. కా పైగా గత 2 రోజులు ఈ ప్రాంతంలో అత్యంత భారీ వర్షాలు నమోదవుతున్నందున ప్రమాదం ఇక్కడ చాలా ఎక్కువ. సో, కొద్దిపాటి వర్షానికి కూడా ప్రమాదం జరిగే అవకాశం ఎక్కువ. ఆల్రెడీ వర్షాలు పడుతున్నాయి కాబట్టి 4 జిల్లాలకి కామారెడ్డి, నిజామాబాద్, నిర్మల్, జగిత్యాలకి రెడ్ అలర్ట్ పెట్టడం జరిగింది. తెలంగాణలో నార్త్ తెలంగాణలోని మిగిలిన అన్ని జిల్లాలకి ఆరెంజ్ అలర్ట్ 12-19 సెంటీమీటర్ల వరకు పడే అవకాశం ఉందని ఆరెంజ్ అలర్ట్. సెంట్రల్ జిల్లాలకు కూడా ఆరెంజ్ అలర్ట్ పెట్టడం జరిగింది. మన సిటీలోని 3 జిల్లాలకి యెల్లో అలర్ట్. ఓన్లీ సౌత్ తెలంగాణ ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా ప్రాంతంలో క్లౌడీగా ఉండి లైట్ టు మోడరేట్ రెయిన్‌కి అవకాశం ఉంది. సో, ఈ వర్షాలపైన రాష్ట్ర ప్రజలకు ఎలాంటి సూచనలు జారీ చేస్తారు? రాష్ట్ర ప్రజలకి ఇప్పుడు మనకి ముఖ్యంగా సెంట్రల్ తెలంగాణ ప్రాంతంలో గత 2-3 రోజుల నుంచి అత్యంత భారీ స్థాయిని కూడా దాటి వర్షాలు పడుతుండటం వల్ల ఆ ప్రాంతంలో చాలా ప్రమాదకర పరిస్థితి ఉంటుంది. ఇది వర్షాలు తగ్గిపోయిన తర్వాత మరొక 48-72 గంటల వరకు కూడా ప్రమాదం ఉంటుంది కాబట్టి ముఖ్యంగా ప్రయాణాలు చేసేవారు, రోడ్ల మీద ప్రయాణం చేసేవారు వాటర్ తక్కువగానే ఉంది కదా అని వెంచర్ చేసి అందులోకి దిగితే చాలా ప్రమాదం అవుతుంది కాబట్టి రాగల 2-3 రోజులు వీలైనంత వరకు ప్రయాణాలను రద్దు చేసుకోవడం, అత్యవసరంగా ప్రయాణాలు చేసినా బాగా పరిశీలించి కానీ ఏ రోడ్డు మీద కూడా వాటర్ ఉన్నప్పుడు ప్రయాణం చేయడం శ్రేయస్కరం కాదు. అంటే ఇప్పుడు 48 గంటల్లో 65 సెంటీమీటర్ల మేర వర్షపాతం నమోదైంది. అంటే గతంలో ఎప్పుడు హైయెస్ట్‌గా ఇంత నమోదైంది? మనకి కామారెడ్డి ప్రాంతంలో ఇంచుమించు ఒక 25 సంవత్సరాల్లో ఇంత రికార్డు లేదండి. ఇదే రికార్డు. అంటే ఓవరాల్ స్టేట్‌లో చూసుకున్నట్టయితే మనకి ములుగు ప్రాంతంలో ఒక 65 సెంటీమీటర్లు 2 రోజులు రికార్డ్ అయింది. మనకి అరౌండ్ 21, 22లో ఉంది ములుగు ప్రాంతంలో. ఓకే. థాంక్ యూ సార్. సో, మొత్తం మీద ఈరోజు నిర్మల్, నిజామాబాద్, కామారెడ్డి, జగిత్యాల ఈ జిల్లాకు ఒకవైపు రెడ్ అలర్ట్ జారీ చేశారు. మిగతా జిల్లాలో ఆదిలాబాద్, కొమరంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, కరీంనగర్, అదేవిధంగా సిద్దిపేట్, హన్మకొండ, వరంగల్, జనగాం, మహబూబాబాద్, ములుగు, సంగారెడ్డి, వికారాబాద్ ఈ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. ఖచ్చితంగా జాగ్రత్తగా ఉండాలంటూ కూడా సూచనలు జారీ చేస్తున్నారు. రేపు 8 జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. ఆదిలాబాద్, కొమరంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, భూపాలపల్లి జిల్లా, అదేవిధంగా ములుగు, మహబూబాబాద్ ఈ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. గతంలో ఎన్నడూ లేని విధంగా గడిచిన 48 గంటల్లోనే 65 సెంటీమీటర్ల మేర వర్షపాతం నమోదైంది. ఇది ఒక రికార్డుగా చెప్పుకోవచ్చు. కానీ ఇప్పటికే చాలా ముందస్తుగానే ఒకవైపు మేము అలర్ట్స్ జారీ చేశాము. దాదాపు ఎన్నడూ లేని ఒకవైపు తీవ్ర అల్పపీడనంగా ఏదైతే బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి అల్పపీడనం, తీవ్ర అల్పపీడనంతో పాటు క్యూలో నింబస్ మేఘాలు దానికి తోడవడంతో భారీ వర్షపాతం అనేది నమోదైంది. ఇంకా రానున్నటువంటి 2 రోజుల పాటు కూడా ఇదే విధంగా ఇప్పటికే తీవ్ర అల్పపీడనం అనేది ప్రస్తుతం తీరం దాటింది. అయినప్పటికీ దీని ఎఫెక్ట్ మాత్రం కొనసాగే అవకాశం ఉండడంతో ఈ రోజు ఒకవైపు అటు ఉత్తర తెలంగాణ జిల్లాకు రెడ్ అలర్ట్ జారీ చేశారు. ప్రజలు అత్యవసరం ఉంటేనే బయటికి రావాలి, లేకుంటే అవాయిడ్ చేయాలంటూ కూడా ఇప్పటికే అటు కామారెడ్డి జిల్లా వైపు ఎక్కడికక్కడ రైలు రాకపోకలు కావచ్చు, అటు ఎక్కడికక్కడ మొత్తం కూడా జనజీవనం అస్తవ్యస్తమైంది. ఖచ్చితంగా జాగ్రత్తగా ఉండాలంటూ ఇప్పటికే ఎక్కడికక్కడ అటు సీఎం రేవంత్ రెడ్డి, ఇటు అక్కడ ఉన్నటువంటి కలెక్టర్లు కావచ్చు, మినిస్టర్లు,
అదేవిధంగా హైదరాబాద్ ఇన్ఛార్జు వీళ్ళందరూ కూడా ఎక్కడికక్కడ సమీక్ష సమావేశం నిర్వహిస్తున్నారు. ఖచ్చితంగా ఈ వర్షం ఏదైతే రెయిన్ అలర్ట్ ఉన్న రోజులు ఖచ్చితంగా జాగ్రత్తలు తీసుకోవాలంటూ కూడా ఇప్పటికే అలర్ట్స్ అయితే జారీ చేస్తున్నారు. కెన్ పర్సన్ సతీష్తో కలిసి శిల్ప ఆర్టీవీ హైదరాబాద్.